పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం డార్జిలింగ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో వరద పోటెత్తింది. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో డార్జిలింగ్, ఆ జిల్లాలోని మిరిక్ సహా ఇతర ప్రాంతాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. ఒక మిరిక్ ప్రాంతంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోగా 7 గాయపడ్డారు. అటు భారీ వరదల కారణంగా మిరిక్, సిలిగురి ప్రాంతాలను కలిపే బాలసోర్ నదిపై దుదియాలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. దీంతో పరిసర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. కొండ చర్యలు విరిగిపడడంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమై అనేక మంది నిరాశ్రయులయ్యారు. పలువురు గల్లంతయ్యారు. వర్షాలకు తోడు కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడంతో డార్జిలింగ్లోని పర్యాటక ప్రదేశాలని తాత్కాలికంగా మూసేశారు. దీంతో డార్జిలింగ్ అందాలను చూసేందుకు వచ్చిన వేల మంది పర్యాటకులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇవాళ కూడా డార్జిలింగ్లో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోపక్క భూటాన్లోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నేపాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నేపాల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. Ram